హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరైతే ఫస్ట్ టైమ్ గాని నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. కాకరకాయ కారం అండి. చేదనేదే లేకోకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే కాకరకాయ కారం అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. నేనెలా చేశానో నా వీడియో గాని చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు కాకరకాయ కారంకి కావాల్సినవి మీకు చెప్తానండి. కాకరకాయ కారం అండి. చేదనేది లేకోకుండా ఈరోజు కాకరకాయ కారం చేసుకుందాము. ఎలా చేయాలో మీకు చెప్తానండి. కాకరకాయలండి, నేను కాకరకాయలని ఇలా సైడ్‌కి తుడుము ఇవన్నీ కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్నాను. ఇలా బారుగా కట్ చేశానండి ఈ కాకరకాయలు మొత్తాన్ని. చూసారు కదండీ! ఇలా కట్ చేసుకున్నానండి. వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా గూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. నేను ఒక కప్పు పచ్చికారం తీసుకున్నానండి. పచ్చికారం ఎందుకు తీసుకున్నానంటే ఎండుమిరపకాయలు చెమ్మ కదండీ! వర్షాలు పడుతున్నవి. ఆ ఎండుమిరపకాయలనేవి వేయకోకుండా ఈ కారం అనేది తీసుకున్నాను. దీని బదులు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చండి. నేనైతే కారం తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం. 2 వెల్లుల్లిపాయలండి. చిన్న సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇలా బద్దలుగా. కొంచెం జీలకర్ర తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కారానికి సరిపడా ఆయిల్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసేద్దామండి. ఇలా ఒక బాండీ పెట్టానండి స్టవ్ మీద. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా కాకరకాయలని వేయించుకోవాలండి మొత్తం అన్నీ. ఇలా వేయించి పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా! ఇలా వేయించుకున్నాను నేను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేసేయాలి. తర్వాత జీలకర్ర వేసానండి. ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు. కచ్చీ పిచ్చిగా పట్టుకున్నానండి వెల్లుల్లిపాయలని, జీలకర్రని. తర్వాత కారం వేసేసుకుందాం. ఇలా కారం వేసానండి. కొంచెం ఈ మొత్తం కలిపేలాగా కారం కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇలా కారం అనేది ఇలా పట్టుకున్నానండి. ఇది ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ముందుగా కాకరకాయలని వేయించాం కదండీ! ఆ నూనెలోనే ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం మనం. ఎండుమిరపకాయలు వేసానండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత తాలింపులు వేయాలి. అవి కూడా వేయించుదామండి. తర్వాత కరివేపాకు వేసేయాలి ఇలా. వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలను కూడా వేయాలండి. వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నానండి నేను. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి కారం, అది కూడా వేసేయాలి ఇప్పుడు. ఆ కాకరకాయలకి ఈ కారం అనేది బాగా పట్టించాలండి. ఇలా ఇలా పట్టించుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఫైనల్‌గా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. సరే కదండి! చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకరకాయలు ఉంటే సరిపోయిద్ది. చేదనేది లేకోకుండా కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సేమ్ కారాన్ని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే పచ్చి కారంతో చేశాను. ఇలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాలు కదండీ! ఈ వర్షం టైంలో ఇలా సింపుల్‌గా చేసుకొని తింటే కారం కారంగా చాలా చాలా బావుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఆల్.